వెల్కమ్ టు టారో ఫర్ లైఫ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవాళ లవ్ రీడింగ్. మన గురించి, మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది రీడింగ్. ఈ పర్సన్ ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి కళ్ళకంటున్నారు. ఎప్పుడు మళ్ళీ మీతో వాళ్ళు మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు అని చెప్పచ్చు. నేను ఎప్పుడెప్పుడు మాట్లాడాలి ఈ పర్సన్తో, ఎప్పుడు మాట్లాడితే బాగుంటుంది, ఆ పర్సనే నాతో మాట్లాడేస్తే బాగుంటుందా అన్న ఒక ఫీలింగ్ అండి. అంటే ఆ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారని అర్థం అండి. సో వాళ్ళ ఇన్నర్ డెప్త్ ఫీలింగ్ కూడా చెప్తాను. అంటే ఈ పర్సన్ ఎలా అంటే, నువ్వు నన్ను జడ్జ్ చేస్తావా, నీకు ఆ రైట్ లేదు అన్న ఒక ఫీలింగ్. అంటే కొంచెం ఈగో ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ. ఆ పర్సన్ మీ గురించి మాట్లాడాలి, మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ గురించి ఆలోచించి మీతో ఏదైతే డిస్టర్బ్ అయిందో మీతోని అది మళ్ళీ తిరిగి సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇంకా చాలా కోపం, ఒక ఈగో ఎనర్జీలో ఉన్నారని. అంటే వాళ్ళు నేను నీకు ఇన్ని చేశాను కదా, నువ్వు నన్ను జడ్జ్ చేస్తావా, ఏమి నువ్వు మాట్లాడలేవా అన్న ఒక ఎనర్జీ అండి. సో ఇక్కడ నేను ఒకటే చెప్పగలను, ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉన్నా కూడా చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తారు. కానీ మీరు మాత్రం దీనికి ఏం చేయాలి అని చెప్తే, కొంచెం ఆగండి. ఆ పర్సన్ చాలా కోపంలో ఉన్నారు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఇరిటేషన్లో ఉన్నారు. కాబట్టి కొంచెం ఆగండి. తర్వాత ఖచ్చితంగా ఈ పర్సన్తో మళ్ళీ మీకు సెట్ అవుతుంది అనే చెప్తాను. ఎందుకంటే ఇద్దరికి మాట్లాడాలనే ఉంది. కానీ ఆగండి, కొంచెం ఆగండి. ఆ సేమ్ ఎమోషన్ షేర్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. సో కొంచెం ఆగి వాళ్ళతోని మీ ఏ బంధం అయితే మీకుందో ఆ బంధాన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే పర్సనల్గా taroforlife19@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.